ఫ్రెండ్స్, ఈరోజు మనం టేబుల్స్ అండ్ ఇన్లైన్ సిఎస్ఎస్ మోడ్ అండ్ ఇంటర్నల్ సిఎస్ఎస్ మోడ్ గురించి కానీ తెలుసుకుందాము. ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి వెళ్తుంది అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇన్లైన్ మోడ్ గురించి తెలుసుకున్నాము. అసలు ఇన్లైన్ మోడ్ అంటే ఏంది? సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకోవడానికి ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మోడ్స్ అనేవి ఉంటాయి. నేను ఈరోజు ఇన్లైన్ అండ్ ఇంటర్నల్ మోడ్స్ గురించి చెప్తాను. ఇన్లైన్ మోడ్ అంటే విత్ ఇన్ ద ట్యాగ్స్ మనం సిఎస్సి ప్రాపర్టీ యూజ్ చేస్తే ఇన్లైన్ మోడ్ అంటారు. ఎలా అంటే స్టైల్ అనే అట్రిబ్యూట్ తీసుకొని నాకు ఇప్పుడు ఏం కావాలి, టెక్స్ట్ అలైన్ కావాలి, టెక్స్ట్ అలైన్ సెంటర్, ఇట్లా యూజ్ చేసేదాన్ని ఇన్లైన్ మోడ్ ఫర్ సిఎస్ఎస్ అంటారు. ఇన్లైన్ మోడ్తో సిఎస్ఎస్ని యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు టేబుల్స్ గురించి తెలుసుకున్నాము, తర్వాత ఇంటర్నల్ మోడ్ గురించి తెలుసుకున్నాము. అండ్ టేబుల్ అనే దానికి ఓన్లీ 4 అనే ట్యాగ్స్ ఉంటాయి. ఫస్ట్ టేబుల్ అనే ట్యాగ్లోనే మన టేబుల్ రోస్, హెడ్డింగ్స్ అండ్ డేటా అనేది మొత్తం ఉంటుంది. టేబుల్ అనే రో ఫస్ట్ టేబుల్, ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. అండ్ ఈ టేబుల్కి రోస్ ఉంటాయి కదా, ఫస్ట్ రోలో ఏం రాస్తాం? హెడ్డింగ్స్ రాస్తాం. కాబట్టి టేబుల్ హెడ్డింగ్ ఫస్ట్ రోకి టేబుల్ ఆర్, టిఆర్ అంటే టేబుల్ రో అనమాట. ఈ టేబుల్ రోలో ఏం రాస్తాము? ఫస్ట్ టేబుల్ హెడ్డింగ్ అనేది రాయాలి. ఎందుకు? ఫస్ట్ హెడ్డింగ్ అనేది ఉంటుంది, టిహెచ్ అని తీసుకుంటాం, టేబుల్ హెడ్డింగ్. ఇంకోటి ఏంటి? ఆరు రోల్ నెంబర్ అని రాస్తాం. దిస్ ఈజ్ ది టేబుల్ రో, ఫస్ట్ రో అండ్ ఫస్ట్ హెడ్డింగ్ అండ్ సెకండ్ హెడ్డింగ్. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ రోలో వాటిల్నే నేనేం చేస్తాను, దానికి డేటా ఇస్తాను. ఇప్పుడు టేబుల్ స్టూడెంట్కి వాటికి ఫస్ట్ సెకండ్ రో కాబట్టి టిఆర్, టేబుల్ రోలో టిఆర్లో ఏంది? టేబుల్, సారీ ఇట్స్ నాట్ టేబుల్ డేటా, టేబుల్ హెడ్డింగ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టేబుల్ డేటా కావాలంటే టిడి అని రాస్తాం. టిడి టేబుల్ డేటా ఫస్ట్ ఏం రావాలి? నేమ్ సాయి అని ఇచ్చాం, వచ్చిందా? నెక్స్ట్ రోల్ నెంబర్ కావాలి కాబట్టి టిడి డేటా 1 2 3. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఈ ఫస్ట్ హెడ్డింగ్ కి ఫస్ట్ డేటా అనమాట, సెకండ్ హెడ్డింగ్ కి సెకండ్ డేటా. ఇలాగా నేను ఇంకోటి కానీ రాద్దాం అనుకుంటే ఇంకో రో తీసుకోవాలి, థర్డ్ రోకి వెళ్ళగలుగుతాం. అట్లా టిఆర్ అని తీసుకోవాలి. డేటా అనేది వచ్చింది, బట్ ఇది మనకు టేబుల్ లాగా కనిపిస్తుందా? కనిపించడం లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? దీనికి బార్డర్ అనేది అప్లై చేస్తే టేబుల్ అనేది అర్థం అవుతుంది. ఈ టేబుల్ ఎలా యూజ్ చేసుకుంటామంటే ఇప్పుడు మనం ఇన్లైన్ చూసాము, ఇంటర్నల్ మోడ్ చూద్దాము. ఇంటర్నల్ మోడ్ ఎలా యూజ్ చేస్తామంటే ఈ స్టైల్ అనే దాన్ని ట్యాగ్గా యూజ్ చేసుకుని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ బార్డర్ రావడానికి ఏం యూజ్ చేస్తామంటే బార్డర్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇది ఇన్లైన్ మోడ్ అండ్ ఇంటర్నల్ మోడ్ ఇప్పుడు చూద్దాము. స్టైల్ అనే ట్యాగ్ తీసుకోవాలి ఇంటర్నల్ మోడ్కి, STYL. స్టైల్ ట్యాగ్లో మనం ఏ అయితే రాద్దాం అనుకుంటున్నామో దాన్ని ట్యాగ్ బేస్ మీద రాస్తాము. ఇదేంటిది? ఇన్లైన్ మోడ్ అనేది డైరెక్ట్గా దీని స్టూడెంట్కి అనేది అప్లై అవుతుంది. బట్ ఈ ఇంటర్నల్ మోడ్ అండ్ ఎక్స్టర్నల్స్ మోడ్లో ట్యాగ్ బేస్ మీద రాస్తాం అనమాట. ట్యాగ్ బేస్ మీద ఇప్పుడు నేను దేన్ని ఇంకా అప్లై చేయాలి? బోర్డరు టేబుల్ TABLE, టేబుల్ కామా ఇంకేముంది? టేబుల్ హెడ్డింగ్కి కామా టేబుల్ రోకి కామా టేబుల్ డేటాకి. ఖాళీ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. దాని లోపల అనేది రాయాలన్నమాట. ఏంటిది? బోర్డర్, బోర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత పిక్సెల్ కావాలి మీకు? థిక్ కావాలంటే 2 పిక్సెల్ యూజ్ చేయొచ్చు, 2px. సాలిడ్ అనేది మస్ట్ అనమాట, SYLID, సాలిడ్ రెడ్. ఇప్పుడు వచ్చిందా? ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కోడ్ అండ్ అవుట్పుట్ ని నేను కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ లో ఇస్తాను, మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి.